నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశ్వనాథ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన వైశాఖ మాస ఉత్సవాలు. ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులు పాల్గొనాలని కోరిన అర్చకులు బాలకృష్ణ శర్మ. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రచారం నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుమన్. కారు గుర్తుకే ఓటు వేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు తెలపాలని కోరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఉన్నత వర్గాల కోసమే పనిచేస్తుంది. మీడియా సమావేశంలో వెల్లడించిన సిపిఐ నాయకులు. మంచిర్యాల పట్టణంలో శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో వైశాఖ మాసమును పురస్కరించుకుని వాసవి మాత జయంతి ఉత్సవాలు, పూజలు గురువారం అత్యంత వైభవంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ వైశాఖ పాడ్యమి గురువారం నుంచి వచ్చే నెల జూన్ 6వ తేదీ వరకు వైశాఖ మాస ఉత్సవాలు, వాసవి మాత పూజలు జరుగుతాయని అన్నారు. గురువారం గణపతి పూజ, కంకణ దారుణ, అమ్మవారికి అభిషేకం, కుంకుమ పూజలు అనంతరం ఈ నెల 18న వాసవి మాత జయంతి ఉత్సవాలు, విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు, 23వ తేదీన వైశాఖ పౌర్ణమి ఉత్సవాలు, శాకంబరి ఉత్సవాలు నిర్వహిస్తారని, జూన్ 2వ తేదీన ఆదివారం ఏకాదశి దీపోత్సవ కార్యక్రమం ఉంటుందని, జూన్ 6వ తేదీన గురువారం లక్ష పుష్పార్చన, ఉంజలి సేవ, చందన గోష్ఠి, సుహాసిని పూజ, తీర్థ ప్రసాదాలు ఉంటాయని తెలిపారు. ఈ నెల రోజుల్లో నిర్వహించే వాసవి మాత ప్రత్యేక పూజలకు భక్తులందరూ పాల్గొని మాత కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిరిపురం రాజేశం, కొత్త జయప్రకాష్, వంశీ, ముక్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సమస్త భక్త మహాశయులకు తెలియజే విషయమనగా క్రోధినామ సంవత్సర వైశాఖ మాస వాసవి జయంతి ఉత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం చేయడం జరిగింది. పాడ్యమి నుండి అమావాస్య వరకు అమ్మవారి జయంతి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ వైశాఖ శుద్ధ దశమి అమ్మవారి వాసవి మాత జయంతి ఉత్సవం. ఆ రోజున అమ్మవారికి విశేష కార్యక్రమము, అమ్మవారికి అభిషేకము, కుంకుమార్చన మరియు ముఖ్య కార్యక్రమాలు అమ్మవారి సన్నిధిలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అమ్మవారి జయంతి ఉత్సవాల్లో ప్రతిరోజు ఉదయం అమ్మవారికి కుంకుమార్చన, ప్రతి శుక్రవారం సాయంత్రం ఈ నెలలో వచ్చేటువంటి 4 శుక్రవారాలు అమ్మవారికి ఉంజలి సేవా కార్యక్రమము మరియు వైశాఖ పౌర్ణమి 23వ తేదీ అమ్మవారి శాకంబరి ఉత్సవం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 6వ తేదీ రోజున అమ్మవారి ఉత్సవ ముగింపు కార్యక్రమము. ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు నెల రోజులు కూడా ఈ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అమ్మ యొక్క చూపు మనందరిపైన, మన మంచిర్యాల జిల్లా పైన, మన తెలంగాణ రాష్ట్ర, భారతదేశం అంతా కూడా అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని చెప్పి మనసా వాచా కర్మణ అమ్మవారిని ప్రతినిత్యం కూడా పూజా కార్యక్రమంలో అమ్మవారి సంకల్పంలో వేడుకోవడం జరుగుతుంది. కావున మీరందరూ కూడా అమ్మవారి సన్నిధికి విచ్చేసి ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతుంది. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు వైశ్యుల కులదైవం అయినప్పటికీ పార్వతి అమ్మవారి యొక్క అంశతో పుట్టింది. ప్రజలందరికీ కూడా అమ్మవారి కాబట్టి మంచిర్యాల ప్రజల యొక్క లోక కళ్యాణార్థం కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ ఈ నెల రోజుల పాటు జరిగే వైశాఖ మాస ఉత్సవాల్లో భాగంగా మరి 4-5 రోజుల పాటు వాసవి క్లబ్స్ మంచిర్యాల, వనితా క్లబ్ మంచిర్యాల, యూత్ క్లబ్ మంచిర్యాల, ఈ క్లబ్, టీచర్స్ క్లబ్ అన్ని వాసవి క్లబ్స్ తోటి కలిపి ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని 4 రోజుల పాటు చేయడానికి నిశ్చయించాం. దానిలో భాగంగానే 13వ తారీఖు నాడు ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలో 14వ తేదీ నుండి 18వ తేదీ వరకు అమ్మవారి యొక్క జీవిత చరిత్ర ప్రవచనాలు ప్రముఖ ఉపన్యాసకులు మరియు ప్రవచనకర్త వేమ సుబ్రహ్మణ్య గుప్తా, పొలమడ సత్యదీప గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రవచనాలు జరుగుతాయి. అలాగే 17వ తేదీ నాడు
అష్టాదశ కుండాలతోటి 102 గోత్రికులకు వైశ్య గోత్రికులతోటి యజ్ఞ యాగాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. మంచిర్యాల యొక్క వైశ్య జాతి మొత్తం ఈ కార్యక్రమాల్లో పాల్గొని 18వ తేదీ నాడు అమ్మవారి యొక్క శోభాయాత్ర ఉంటుంది కాబట్టి ఆ శోభాయాత్రలో కూడా వేలాదిగా తరలివచ్చి అమ్మవారికి తమ యొక్క ప్రేమానురాగాలు తమ యొక్క భక్తిని చాటుకోవాలి, అలాగే అమ్మవారి అనుగ్రహం పొందాలని మొత్తం మంచిర్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ వైశ్యులందరికీ ముఖ్యంగా వేడుకుంటున్నాం. అమలుకు నోచుకొని హామీలను ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాంగ్రెస్ పార్టీ నయవంచన చేసిందని మాజీ మంత్రి బీఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గురువారం పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన రోడ్ షోలో ఆయన మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యతో కలిసి మాట్లాడారు. అంతకుముందు కాంటా చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, టీబీజీకే శాంతికని గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, కౌన్సిలర్ రాజనాల కమల, టీబీజీకేస్ నాయకులు సిద్ధంశెట్టి సాజన్తో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ కృషితో సాధ్యమైన తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఎంతో జరిగిందని గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు బంధు, రైతు బీమా, రైతు రుణమాఫీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్, ఇతర అనేక సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ముంగిట్లోకి చేరాయని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో త్రాగు, సాగునీరుతో అన్ని వర్గాల ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలో గోదావరి ఎడారిగా మారిందని విమర్శించారు. ఈ ఎంపీ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నారని ఆరోపించారు. ఈ ఎన్నికలు సామాన్య వ్యక్తికి లక్షల కోట్లు ఉన్న అపర కుబేరుడికి మధ్య జరుగుతున్నాయని, కారు గుర్తుకే ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్ని వర్గాల వారిలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. ప్రజలు నమ్మించి ఓటు వేసి గెలిపిస్తే అన్ని వ్యవస్థలను విచ్ఛిన్నం చేయడంతో ప్రజలు అగమ్య గోచరంలో పడ్డారని తెలిపారు. మన తెలంగాణ కాపాడుకోవాలంటే అది కేవలం బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఇవాళ మంచి మంచి బిల్డింగులు కడుతున్నాయి. నిన్న మొన్నటి దాకా నాతో ఉన్నటువంటి కౌన్సిలర్లు మంచిగా అన్నీ చేసుకున్నారు. అన్నీ చేసుకొని ఇవాళ ఏం చేసిర్రు, మళ్ళా కట్ట అందరు కలిసి మళ్ళీ అల్ల చేరిర్రు. ఎవరి కోసం చేరిండ్రు, ఏ ప్రజల కోసం చేరిండ్రో సమాధానం చెప్పాలి వాళ్ళు. మేమైతే మీ పక్షాన, మేం ప్రజల మధ్యలో బతికే వాళ్ళం, మీ మధ్యలో ఉంటాం. నేను చస్తే, మా ఈశ్వర్ అన్న చస్తే ఇదే గడ్డ మీద సమాధి చేస్తారు. ఇదే వివేక్, ఇదే వినోద్, ఇదే ఇప్పుడు పోటీ చేస్తున్నటువంటి వాళ్ళు రేపు చనిపోతే హైదరాబాద్ బంజారా హిల్స్లో పెడతారు, గుర్తుపెట్టుకోండి మీరు. ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే నేను మీ మధ్యలో ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో ఉండేటోని, మంచైనా చెడైనా ఏ టైంకు మీరు వచ్చినా ఎక్కడంటే అక్కడ మీతో మీ సమస్య నేను పరిష్కారం చేసిన. కానీ ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ కావాలంటే మనిషి దొరకడు, ఎల్ఓసి కావాలంటే మనిషి దొరకడు, ఓ చెత్త తీయాలంటే మనిషి దొరకడు, ఓ నాలి తీయాలంటే మనిషి దొరకడు. మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అందరూ నేను ప్రార్థిస్తూ, మరి నేను ఎక్కువ దూరం మాట్లాడకుండా ఒకటే ఇవాళ వివేకుని రామకృష్ణాపూర్ సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడారు. కేంద్రంలో నరేంద్ర మోడీ పాలనలో ఉన్నత స్థాయి వర్గాలను ప్రోత్సహిస్తూ సామాన్య నిరుపేదలను అట్టడుగున తొక్కేస్తుందని, ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ అంబానీలకు అమ్ముతున్నారని, మతోన్మాద బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి లౌకిక ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నియోజకవర్గ ప్రజలకు పిలుపునిచ్చారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు వనం సత్యనారాయణ, సిపిఐ నాయకులు పోతార్ల రాముడు, బైరా కొమరెల్లి రామరెడ్డి, తోకల రాజన్న, జంగంపల్లి సత్యనారాయణ, మామిడాల సత్యనారాయణ, గోవిందల రమేష్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13న జరుగుతున్నటువంటి 18వ పార్లమెంటు ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి, అదేవిధంగా ఈ పెద్దపల్లి పార్లమెంట్లో పోటీ చేస్తున్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణని గెలిపించాలని చెప్పి ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణ సమితి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగినది. మరి ఏదైతే గత 10 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే మోడీ పాలనలో ప్రభుత్వం ప్రజాస్వామ్య విధ్వంసం అనేటువంటి బుక్లెట్ ఇవాళ విడుదల చేయడం జరిగింది. మరి 10 సంవత్సరాల నుండి ఈ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ కనుసన్నలో నడుస్తున్నటువంటి మతోన్మాద బీజేపీని
ఈ ఎన్నికల్లో ఓడియాలని చెప్పి సిపిఐ పార్టీ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం మరి కేంద్ర మంత్రులు ఎంపీలు బాహాటంగానే చెప్తా ఉన్నారు. మూడవసారి అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగం రద్దు చేస్తాం, రిజర్వేషన్లు ఉన్నాయి, ఈ ప్రజాస్వామ్యమే లేకుండా చేసేటువంటి పద్ధతిలో ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇవాళ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీలకే ప్రధానమంత్రి తప్ప ఈ దేశ ప్రజలకు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అందుకే దేశ ప్రజలందరూ కూడా ఆలోచించి రేపు 13న జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో సిపిఐ బలపరుస్తున్నటువంటి ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని చెప్పి మరి ఏదైతే ఎన్నికల సమయంలో మరి నోట్ల రద్దు చేసి మరి నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి 15 లక్షల రూపాయలు ఒక్కొక్కరి అకౌంట్లో వేస్తారని చెప్పి ప్రలోభాలు వారికి రెండోసారి అధికారంలోకి వచ్చడం జరిగింది. మరి ప్రభుత్వ రంగ సమస్యలన్నీ కాపాడుతా అని చెప్పి మరి ఈరోజు కార్పొరేట్ శక్తులైనటువంటి ఆదాని అంబానీలకు ఒక్కొక్కటి ప్రభుత్వ రంగ సమస్యలు అన్నిటిని కూడా మరి అంగట్లో ఛాయ్ నమ్మినట్టుగా ఒక్కొక్క దాన్ని అమ్మడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పటికే సింగరేణి, ఓడరేవు, బిఎస్ఎన్ఎల్ మరి ఎన్నో రక్షణ సంబంధించినటువంటి ఎల్ఐసి మరి ఏదైతే జాతీయకమైనటువంటి బ్యాంకులను అన్నిటి కూడా ప్రైవేటీకరణ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఏదైతే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కులాల మధ్య, మతాల మధ్య ఇలా దేవుళ్ళ పేరుట ఇలా ప్రజలలో విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. ఇలా ఉదాహరణకు మణిపూర్ సంఘటనే మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలా మణిపూర్లో ఇలా రిజర్వేషన్ల పేరు. రామకృష్ణపూర్ పట్టణం కేతనపల్లి మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ పట్టణ ఇన్ఛార్జిగా కొనసాగిన గాండ్ల సమ్మయ్య ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లెరాజు, టీపీసీసీ పెద్దపల్లి పార్లమెంటు కోఆర్డినేటర్ వడ్నాల శ్రీనివాస్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పెన్నింటి రఘునాథరెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు అబ్దుల్ అజీజ్ సమక్షంలో కేతనపల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ జంగం కళ ఆధ్వర్యంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నివాసంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన గాండ్ల సమ్మయ్యకు ఆయన అనుచర వర్గానికి పార్టీలోనికి ఆహ్వానించి పుష్పగుచ్చాలు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి రామకృష్ణపూర్ పట్టణ నాయకులు, యువకులు, మహిళా నాయకులు, కౌన్సిలర్లు పాల్గొని జై కాంగ్రెస్ అంటూ గడ్డం వంశీకృష్ణ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ప్రత్యేకంగా కాంగ్రెస్ 6 గ్యారంటీ కార్డు, టీఆర్ఎస్ అవినీతి వ్యతిరేకంగా, టీఆర్ఎస్ అహంకార ప్రభుత్వం వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీని ఏదైతే ప్రజలు గెలిపించారో, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏదైతే ప్రజలకు ఉపయోగపడే గ్యారంటీలు ఉన్నాయో, కేంద్రం నుంచి 5 నయా గ్యారంటీ ఏదైతే రాహుల్ గాంధీ గారు అనౌన్స్ చేశారో అన్నీ కూడా ప్రజలకు సంక్షేమం. నరేంద్ర మోడీ గారేమో 16 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేసి కేవలం వ్యాపారుల కోసం పనిచేసేటట్టుగా, కేసీఆర్ ఏమో ఆంధ్ర కాంట్రాక్టర్ కోసం పనిచేస్తారు. అంటే వీళ్ళేమో ఒకవైపు కాంట్రాక్టర్ గురించి పనిచేసి కమిషన్లు దోచుకొని ఆర్థికంగా రాష్ట్రాన్ని నష్టపెట్టిండు. 70,000 కోట్ల మిగులు బడ్జెట్ని 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశాడు. మోడీ కూడా కేంద్రంలో 80 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. ఈ 10 సంవత్సరాలలో 80,000 నుంచి 155 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ప్రజలకు ఏదైతే ఉద్యోగాలు కల్పించాలో ఆయన మాట ఇచ్చాడు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని. 10 సంవత్సరాల్లో 20 కోట్ల ఉద్యోగాలు. దాంతోపాటు నిత్యావసరాల ధరలు, పెట్రోల్ ఏమో 60 నుంచి 100 రూపాయలు, గ్యాస్ సిలిండర్ 460 రూపీస్ కాంగ్రెస్ హయాంలో ఉండే. ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి, ఈరోజు నేను బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నాను. ఆ సందర్భంగానే నేను ఈరోజు ఈ టెంపుల్కు సాయిబాబా టెంపుల్కు రావడం జరిగింది. ఈ టెంపుల్కు రావడంలో ముఖ్య ఉద్దేశం ఒకటి. నిన్న సాయంత్రం సూపర్ బజార్ సెంటర్లో ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఒక పెద్ద మనిషి నా గురించి చాలా తప్పుగా మాట్లాడిండు. నేనేదో ప్రభావాలకు లొంగినని, వివేక్ దగ్గర డబ్బులు తీసుకున్నానని, సంచులు తీసుకొని
బీఆర్ఎస్ పార్టీ కండువను నేలకేసి కొట్టిందని మాట్లాడిండు. నా ఇంట్లో ఏ మూల చూసినా నీకు బీఆర్ఎస్ కండువే కనిపిస్తుంది. తప్పుడు మాటలు మాట్లాడద్దు. మీరు నీ దగ్గర ఉన్న లోపరిగాలకు చెప్పుకోండి. మీరు నాకు అవసరం లేదు. నేను డబ్బులకు లొంగాలనుకుంటే నీ ఎలక్షన్లో అసెంబ్లీ ఎలక్షన్లో నాకు కోట్లాపరలు వచ్చినాయి. అప్పుడే నేను సరెండర్ కాలేదు. నీకోసం పనిచేసిన నేను. నీ దగ్గర ఉన్నోళ్ళు నీ లోపరిగాలు నీ డబ్బులు తిన్నోళ్ళే నీకు తప్పుడు సమాచారం ఇస్తుండ్రు. దయచేసి నా విషయంలో మీరు ఇంకొకసారి మాట్లాడద్దు. నేను మీ విషయంలో రాను. నా బ్రతుకు నన్ను బ్రతకనియండి. 15 సంవత్సరాలు నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో మీ అందరికీ తెలుసు. ప్రజలకు ఈ రామకృష్ణపూర్లో బీఆర్ఎస్ పార్టీ అంటే సమ్మన్న అంటేనే బీఆర్ఎస్ పార్టీ. ఆ రకంగా నేను పనిచేసిన. దయచేసి నన్ను వదిలేయండి. నేను మీ జోలికి రాను, మీరు నా జోలికి రావద్దు. పెద్దపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ గారి గెలుపు కోసం 22వ వార్డులో 22వ బూత్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ ప్రచారానికి అందరూ మంచి స్పందన ఉన్నది. చేతి గుర్తుకే ఓటేస్తామని చెప్పడం జరిగింది. పెద్దపల్లి నియోజకవర్గానికి కాకకు మాకున్న సంబంధాలు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నది. అదే మరి మా మనవడు వంశీకృష్ణ గారు ఎంపీగా నిల్చోవడం జరిగింది. వెంకటస్వామి గారు సింగరేణి కార్మికులకు బీఆర్ఎఫ్లో పోతా అంటే 38,000 కోట్లు వెబ్సైట్ నుంచి ఇప్పించి సింగరేణి కాపాడిర్రు. అలాగే ఇవాళ పెన్షన్ తీసుకుంటున్నామంటే సింగరేణి కార్మికులు కాకా వెంకటస్వామి గారి ద్వారా. అలాగే ఇవాళ ఒకసారి ఎంపీగా గెలిపించడం, 4 సార్లు ఎంపీగా గెలిచిన వెంకటస్వామి గారు. అలాగే వాళ్ళ తనయుడు వివే వెంకటస్వామి గారు ఒకసారి గెలవడం జరిగింది. అలాగే వాళ్ళ వివే వెంకటస్వామి గారు కుమారుడు వంశీకృష్ణ గారు ఈసారి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలుచున్నారు. ఆయనతో గెలుపు సునాయాసంగా అవుతుంది. ఇవాళ కేసీఆర్ గారికి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఇవాళ అప్పుల కుప్ప చేసి తెలంగాణ నాశనం చేసి 7 లక్షల కోట్ల అప్పులు చేసి చేయడం జరిగింది. ఒక నియంత లెక్క, ఒక హిట్లర్ లెక్క చేసి రాష్ట్రాన్ని నాశనం చేయడం జరిగింది. అలాగే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 2 సార్లు చేసినాం మనందరం కలిసి. ఆయనకు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి చేస్తే ఇవాళ ఉన్నటువంటి పప్పు రేటు 40 రూపాయలు 80 అయినాయి. నూనె 40 80 అయినాయి, 150 అయినాయి. గ్యాస్ సిలిండర్ 500 ఉన్నది, 1200 అయినది. ఇవాళ కరెంటు బిల్లు దారుణంగా ఉండే. అదే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత గ్యాస్ సిలిండర్ 500 మహిళలకు, అలాగే గృహలక్ష్మి కింద విద్యుత్ 200 యూనిట్లు, అలాగే మహిళలకు 2500 ఇస్తామని చెప్పడం జరిగింది. అది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్షన్ కాగానే అది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనందరం ఒకసారి ఆలోచించి ఇటు కేసీఆర్ కానీ ఇటు నరేంద్ర మోడీ గారిని నమ్మకుండా కాంగ్రెస్ పార్టీకి వేసి చెయ్యి గుర్తుకు 13 తారీఖు జరిగే ఎలక్షన్లో చేతి గుర్తుకేసి గెలిపించాలని చెప్పి పెద్ద కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలోని చింతపల్లి నాయకపుగూడ గ్రామంలో ఆదివాసీలు గ్రామ దేవతలైన పోచమ్మ దేవతకు నీళ్లను పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం వాతావరణంలో మార్పులు రావాలని, ఎండలు తగ్గి వాతావరణం చల్లబడితే తమ వ్యవసాయ కార్యక్రమాలను మొదలు పెట్టుకుంటామని, అందుకోసం అమ్మవారైన పోచమ్మను చల్లబరిచి అమ్మవారికి ఇష్టమైన చల్లటి అంబలి, పిండి వంటలు వండిపెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని మహిళలు తెలిపారు. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని దేవతను కోరుకున్నట్లు మహిళలు తెలిపారు.
వచ్చిన ఇవాళ బేత్తవారం చల్లదానం ఉండాలి, చల్లటి అమ్మలే ఆఖరి రోజు సంబలు చల్ల ఎప్పు పుల్లలతోటి సగనంపుతాం. కాలం ఉండగొట్ట దగడి అక్కడ రావద్దు, మనసులకు మించిగా ఉండాలి, పోసేవ తల్లి మమ్మల్ని అందరిని చూడాలి అని సగనంపుతాం అని అప్పాలు గారాలు చేసి సగనంపుతాం ఆనలు పడాలని అంతే. మంచిర్యాల జిల్లా మందమరి మండలంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరుతూ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ కోరారు. ఈ ప్రచారంలో భాగంగా అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి బాల్కసుమన్ మాట్లాడుతూ గెలుపు ఓటములు అనేవి సహజమని, గత అసెంబ్లీ ఎన్నికల్లో అమలు కాని హామీలను అమలు చేస్తామంటూ కొద్దిపాటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, కానీ ప్రస్తుతం 6 గ్యారంటీల్లో 1-2 తప్ప మిగిలిన ఏవీ అమలు కాలేదని, మిగతా గ్యారంటీలను అమలు చేసే ఉద్దేశం కూడా కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు కలకలలాడుతూ రైతులు పంటలు నూర్పిడి చేసి ప్రస్తుతం కొనుగోలు కేంద్రాల్లో బిజీగా ఉండేవారని, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రాజెక్టులో నీరు లేకపోవడం కాకుండా త్రాగునీటికి కటకటలాడుతున్నారని, వరి ధాన్యానికి 500 బోనస్ ఇస్తానన్న కాంగ్రెస్ ఇవ్వకపోవడంతో దళారులదే ఇష్టారాజ్యంగా రైతులు దోచుకుంటున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతు ఇవ్వాలని ఆయన రామకృష్ణాపూర్ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మే 13వ తారీఖు నాడు ఎన్నికలు. దయచేసి ఈసారి ఎన్నికల్లో అందరూ కూడా కారు గుర్తుకు ఓట్లేయించి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున మద్దతుని ఇవ్వాల్సిందిగా నేను మందమరి గడ్డ మీద నుంచి మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మొన్న 4 నెలల కిందటనే ఏం జరిగిందో మీ అందరికి కూడా తెలుసు. 4 నెలల కింద ఏం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల్లో కొంచెం అటు ఇటు కావడం వల్ల ఆనాడు రేవంత్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి అయిండు. అయిన తర్వాత ఏం జరిగింది, ఇలా రాష్ట్రంలో గతంలో తెలంగాణ రాష్ట్రంలో వరి కోతలు కనబడుతుండే ఈ టైంలో, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కరెంటు కోతలు కనబడుతున్నాయి. గతంలో తెలంగాణలో మిషన్ భగీరథ నీళ్ల సప్పుడు వినబడుతుండే, ఇవాళ మంచినీళ్ళకు సంబంధించి బిందెల సప్పుడు వినబడుతుంది తెలంగాణలో. గతంలో కాళేశ్వరం కానీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ ఈ ప్రాజెక్టుల కాలువలల్లో నీళ్లు వినబడుతుండే, ఆ నీళ్ల సప్పుడు వినబడుతుండే కాలువలల్లా, చెర్లల్లా, చెక్ డ్యాంలల్లా. కానీ ఇవల్ల ఏం కనబడుతుంది, తెలంగాణలో రైతుల కళ్ళల్లో కన్నీళ్లు కనబడతా ఉన్నాయి. రైతు బంధు ఇయ్యలే ముఖ్యమంత్రి, రైతు భరోసా ఇయ్యలే, 2 లక్షలు రుణమాఫీ చేస్తున్నాడు, అది చేయలే. ఇవాళ పండించినటువంటి పంట మీద క్వింటాల్కు 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటారని మాట ఇచ్చి వడ్లు కొనకుండా కళ్ళాల్లో అట్లనే ఇడిసబెడితే 15-16 రోజుల నుంచి నిన్న మొన్న ఇయ్యల కురిసినటువంటి అకాల వర్షాల నుంచి డబ్బులు ఇప్పించేది చెక్కుల రూపంలో మీకు వచ్చేది. ఈ 4 నెలల్లో ఒక్క చెక్ అని వచ్చిందా రామకృష్ణాపూర్ ఎవరికన్నా? ఎన్ఓసీలు వచ్చినాయా? ఎందుకు మరి ఏం జరుగుతా ఉంది? ఒకప్పుడు రామకృష్ణాపూర్ గొప్పగా ఉన్న ఊరు మధ్యలో అటు అయితే సింగరేణి ఖాళీ స్థలాల్లో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు పట్టాలు ఇప్పించాలని నేను జీవో 76 తీసుకొచ్చి 4000 కుటుంబాలకు పట్టాలు ఇప్పించినాం. 4000 కుటుంబాలకు పట్టాలు ఇప్పిస్తే మరి ఆ పట్టాలు ఎటువైనా కుటుంబాలు ఎటువైనా మొన్న ఓట్ల కాడికి వచ్చేసరికి కొంచెం అటు అయిపోయింది కథ. వాస్తవంగా నేను చెప్పేది 7 విడతలుగా ఇదే రామకృష్ణాపూర్ లో శ్రీనివాస్ గౌడను మంత్రిని తీసుకొచ్చి పంచిపిస్తే ఈసారన్న మా వాళ్ళు మెజార్టీ ఇచ్చిరని గట్టిగా మీ అందరి తరఫున డెఫినెట్ గా కొట్లాడేటటువంటి ప్రయత్నం నేను కూడా చేస్తా. రాజకీయాల్లో గెలుపోవటం సహజం, నేను భయపడటం కాదు, నేను ఎవరైనా అస్సలు భయపడా. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయిండు. రాజకీయాల్లో అప్పుడప్పుడు గాల్పు వచ్చినప్పుడు ఓటములు సహజం, దానికి భయపడేది లేదు, బాధపడేది లేదు. గెలిపిస్తే అధికారంలో ఉండి ప్రజలకు సంక్షేమం చేస్తాం, అభివృద్ధి చేస్తాం. ఓడగొడితే ప్రజల పక్షాన గట్టిగా ప్రతిపక్షంగా నిలబడి ప్రజల కోసం పనిచేస్తాం. ప్రజారంగం ఎంచుకున్న తర్వాత, ప్రజల కోసం పనిచేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత పాత్ర అదైతే ఆ రకమైన పనిచేస్తుడు, పాత్ర ఇదైతే ఈ రకమైనటువంటి పనిచేస్తుడు. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుని ఇవ్వండి, దీవెన ఇవ్వండి, ఆశీర్వాదం ఇవ్వండి, మన పార్టీని గెలిపియండి. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీకే మనం నోట్లేసిరు అనుకో, ఇప్పటికే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కినాయి, పేరు మందం అయిపోయింది. ఇక రాబోయే రోజుల్లో వీళ్ళకి పని. తెలంగాణ అందరికీ నమస్కారం. ఈరోజు రామకృష్ణాపూర్ పట్టణంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సమావేశాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన మా యువ మిత్రులందరికీ, కార్మిక సోదరులందరికీ, పెద్ద సంఖ్యలో వచ్చి
ఇంత సమయాన్ని వెచ్చించిన మా మహిళా తల్లులైనటువంటి ఆడబిడ్డలందరికీ కూడా తల వంచి నమస్కరిస్తూ, మిత్రులు సుమన్ గారు అనేక విషయాలు మీతోటి ఇప్పుడే మాట్లాడడం జరిగింది. వాస్తవ సింగరేణి కార్మికుల సమస్యలపై అవగాహన ఉన్న పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోరారు. బెల్లంపల్లి పట్టణంలోని స్టేషన్ రోడ్డు కాలనీలో శాంతికాని గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్తో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. ఇంటింటికి తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. అలాగే స్టేషన్ మెయిన్ రోడ్డుపై ప్రతి దుకాణానికి వెళ్లి ప్రచారం చేశారు. ఈ ఎన్నికలు సింగరేణి కార్మికుడికి వందల కంపెనీల సీఓకు మధ్య జరుగుతున్నవని ప్రజలు ఆలోచించి ఓటేయాలన్నారు. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఒకే కుటుంబానికి వర్తిస్తాయా అని ప్రశ్నించారు. తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యే, అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యే, ఇప్పుడు వివేక్ కొడుకు వంశీ ఎంపీగా పోటీ పడుతున్నారని తెలిపారు. అన్ని పదవులు ఒకే కుటుంబానికేనా అని, ఇక్కడ ఆ కుటుంబం తప్ప మరో దళితులకు అవకాశం ఇవ్వరా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. శాంతికాని గని ఫిట్ కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఏరియా నాయకులు వెంకటరమణ మాట్లాడుతూ సింగరేణి కార్మికుల హక్కుల సాధన కేవలం బీఆర్ఎస్తోనే సాధ్యమని స్పష్టం చేశారు. సింగరేణి ఏరియా దవాఖాన ఫిట్ కార్యదర్శి అనుముల సత్యనారాయణ, ఆవుల రవికిరణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన పెద్దపల్లి పార్లమెంటు సభ్యునిగా పోటీ చేస్తున్నటువంటి ఈశ్వరన్న గారు మరి ఈ ప్రాంతంలో 26 సంవత్సరాలు కార్మికునిగా సింగరేణి సంస్థలో కార్మికునిగా పనిచేసినటువంటి వ్యక్తి. అట్లాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డ వ్యక్తి. మిత్రుడు చెప్పినట్టు వందల కంపెనీలకు సీఓగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. మరి రేపు జరుగుతున్న ఎన్నికలు టీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, బీజేపీ మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. కార్మికులకు, యాజమాన్యానికి జరుగుతున్నటువంటి ఎన్నికలు. ఒక మామూలు పేద బడుగు బలహీన వర్గాల సమాజం కోసం పనిచేస్తున్నటువంటి ఒక మామూలు కార్మికుడికి, ఇవాళ ఆగర్భ శ్రీమంతుడైనటువంటి వ్యక్తికి జరుగుతున్నటువంటి ఎన్నికలు రేపు జరగబోయే ఎన్నికలు. ప్రజలు గమనించాలి, ఆలోచన చేయాలి. రాజ్యాంగంలో రిజర్వేషన్లు ఒక కుటుంబానికి, ఒక వర్గానికి సంబంధించినటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతంలో ఒకటే కుటుంబం డబ్బుందనే ఒక అహంకారంతో మరి ఈ ప్రాంతంలో అన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా, తమ్ముడు చెన్నూరు ఎమ్మెల్యేగా, ఇవాళ వంశీకృష్ణ వివేక్ వాళ్ళ కొడుకైనటువంటి వంశీకృష్ణ వాళ్ళ పెద్దపల్లి పార్లమెంట్ నిలబడుతున్నాడు. నేను అడుగుతున్న వివేక్ గారిని, గతంలో మీరు కేసీఆర్ గారి కుటుంబాన్ని కుటుంబ పాలన అని చెప్పి మీరు ఏదైతే మాట్లాడినరో, ఇవాళ మీ కుటుంబం చేస్తున్నది ఏంటిది? ఈ పెద్దపల్లి పార్లమెంట్లో మీరు ప్రజలను ఓట్లాడే హక్కు, నైతిక హక్కు మీకు లేదు అనే విషయాన్ని సందర్భంగా నేను మనవేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఉన్న దళితులను సామాజికంగా, ఆర్థికంగా అణగదొక్కడం, ఇవాళ ప్రకృతిలో ఇవాళ పెద్ద జంతువు చిన్న జంతువును చంపినట్టు, డబ్బున్నవాడు పేదవాడిని చంపినట్టు ఇవాళ వేటాడి దళితులందరినీ, పేదవాళ్ళైనటువంటి దళితులందరినీ మీరు అణిచివేస్తున్నారు, రాజకీయంగా తొక్కేస్తున్నారు. ఇవాళ వ్యక్తిగతంగా అవమానపరిచే విధంగా ఇవాళ దాడులు చేసి మీ పబ్బం గడుపుకొని మీ కుటుంబం మీ ప్రాంతాన్ని ఏలుతున్నది. ఈ ఒక్కరోజు కాదు, మరి ఇప్పటి నుంచి కాదు, గత 1957వ సంవత్సరం నుంచి మరి వెంకటస్వామి గారి నుంచి మొదలుకొంటే మరి వారు ఒక 60 సంవత్సరాలు ఈ ప్రాంతం నుంచి మరి ఎన్నికై, ప్రజల ఓట్లతో ఎన్నికై లక్షల వేల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది. అట్లాగే వివేక్ గారు ఈ ప్రాంతం రేపు 13వ తారీఖు జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మరి పెద్దపల్లి నుండి మన బీఆర్ఎస్ పార్టీ నుండి కొప్పుల ఈశ్వరన్న గారు ఇక్కడ నిలబడడం జరిగింది. ఇవాళ ప్రచారంలో భాగంగా ఎక్కడ కూడా బెల్లంపల్లికి పోయినా, బెల్లంపల్లి ప్రాంతంలో ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మాండమైన విశేష ఆదరణ జరుగుతూ ఉంది. ఇవాళ ఒకటే కార్మికులు కానీ, ఇవాళ కార్మిక వర్గం కానీ, సంబంధ వర్గాలు అందరూ కూడా ఆలోచించాలి.
ఇవాళ గతంలో అసెంబ్లీలో జరిగిన పొరపాటు ఎందుకు చేసినామని ఇవాళ కార్మికులు కానీ కర్షకులు కానీ అందరూ కూడా ఇవాళ విస్తృతపోతూ ఉన్నారు. మరి ఇవాళ ఏదైతే ఒక కార్మిక కుటుంబం నుంచి వచ్చిన ఇవాళ కార్మిక నాయకుడు సింగరేణి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇవాళ కొప్పుడు ఈశ్వరన్న, మరి ఇవాళ కొన్ని వందల కంపెనీలకు సీఓగా పనిచేసినటువంటి వ్యక్తి ఇవాళ వంశీకృష్ణ మధ్యలో పోటీ జరుగుతున్నది. ఇవాళ భూగర్భ కారణంలో పనిచేసే కార్మికుల మధ్యన ఇవాళ యాజమాన్యంలో తరఫున ఉండే ఇలా వంశీకృష్ణ మధ్య పోటీ జరుగుతూ ఉన్నది. ఇవాళ ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో మరి గెలిచిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవాళ అన్నదమ్ములటువంటి ఎక్కడ కూడా ఒక్కరోజు కూడా ఇవాళ బెల్లంపల్లిలో ఇవాళ క్యాంప్ ఆఫీసులో ఉన్న పాపాన పోలేదు. ఇవాళ ఓటర్లు గ్రహించాలి, మరీ కూడా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఇవాళ ఏదైతే సామాన్య జనం నుంచి సామాన్య ప్రజానికం నుంచి వచ్చి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విశ్వనాథ స్వామి దేవాలయంలో వైభవంగా ప్రారంభమైన వైశాఖ మాస ఉత్సవాలు. ఈ రోజు నుంచి జూన్ 6వ తేదీ వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు, భక్తులు పాల్గొనాలని కోరిన అర్చకులు బాలకృష్ణ శర్మ. పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్తో కలిసి ప్రచారం నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు సుమన్. కారు గుర్తుకే ఓటు వేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మద్దతు తెలపాలని కోరిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్కా. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తూ బీజేపీ ప్రభుత్వం ఉన్నత వర్గాల కోసమే పనిచేస్తుంది. మీడియా సమావేశంలో వెల్లడించిన సిపిఐ నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.